హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డార్జిలింగ్ జాహ్నవి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీకు అందరికీ విశ్వసనామ ఉగాది శుభాకాంక్షలు. మీరు ఉగాది ఏ పండుగ ఎలా జరుపుకున్నారు? మేమైతే చాలా బాగా జరుపుకున్నాము. మా అమ్మ ఉగాదికి నాకు ఏమైనా కొనుక్కో అని అమౌంట్ ఇచ్చింది. దానికోసమని ఏం కొనుక్కుందామా, సరేలే తర్వాత చూద్దామని మేము పక్కన పెట్టాను. ఈ లోపు ఇన్స్టాలో ఆర్యా కలెక్షన్స్ అని ఒక షాపింగ్ అయితే చూపించారు. అది చాలా బాగున్నాయి. అందులో కలెక్షన్, సారీ కలెక్షన్ అయితే చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. అదే మేము ఇప్పుడు మేమైతే ఆ షాప్కి వెళ్ళడానికి స్టార్ట్ అవుతున్నాము. ఒకవేళ వాళ్ళు అలౌ చేస్తే మేము కూడా ఆ షాపింగ్ లో ఏమేమి ఉన్నాయో అన్ని మీకు వివరంగా చూపించి చెప్తాను. మీరు కూడా నాతో వచ్చేసేయండి. లెట్స్ గో. నేనైతే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాను. గూగుల్ మ్యాప్ కరెక్ట్ గా తీసుకెళ్తుందా, లేకపోతే ఏ ఊర్లు అన్ని తిప్పి హైదరాబాద్ అంతా తిప్పి తీసుకెళ్తుందో అయితే చూడాలి. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇది చిలుక నగర్ మీద నుంచి మాకు వే చూపిస్తుంది. ప్రస్తుతానికి రోడ్ అయితే ఎంత హ్యాపీగా హాయిగా ఉంది. వెళ్ళిపోతున్నాము. ఇంకా ట్రాఫిక్ అయితే ఉండదని అనుకుంటున్నాను. మాకు 38 మినిట్స్ అయితే చూపించింది మన ఆచారం నుంచి. ఆ ఏరియా హయత్ నగర్, ఆ ఏరియా. ఆర్యా కలెక్షన్స్ అయితే నాకు సూపర్ గా నచ్చాయి. మరి అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో. కొన్ని షాపింగ్ లో చూపిస్తారు మంచిగానే, తర్వాత వెళ్ళాక ఏమీ ఉండవండి. అక్కడ చూపించే మరి రెస్పాండ్ కూడా మంచిగా ఉండదు. మరి ఈ షాప్ లో అయితే ఎలా ఉంటుందో చూడాలి. మేమైతే హడావుడిగా పొద్దున్నేటికి స్టార్ట్ అయిపోయాము. అక్కడికి రీచ్ అయ్యాక మీకు షాపు అన్ని చూపిస్తాం. లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. చుట్టూ ఇటువైపు అటువైపు ఫుల్ గ్రీనరీతో చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఇంకా 15 మినిట్స్ లో మేమైతే లొకేషన్ కి రీచ్ అవ్వబోతున్నాము. మాకు కూడా సూపర్ ఎక్సైట్మెంట్ గా ఉన్నాము. ఎలా ఉంటుందో ఏంటో. సారీస్ చూస్తే ఆడవాళ్ళకి సారీస్ నగలు పిచ్చి మామూలుగా ఉండదు. ఎన్ని ఉన్నా మనకు సరిపోవండి. అదేమిటో అర్థం అవ్వదు. ఏదో ఒక ఫంక్షన్ వచ్చిందంటే బీరువా తీసి ఏం కట్టుకోవాలి మీద నుంచి కింద వరకు, ఇది అప్పుడు కట్టేసామే, అబ్బా ఈ పిక్ లో ఉన్నామే, ఇదే ఏంటో మనకు ఒక ఫోబియా అది. ఈ రోడ్డు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. భలే కనిపిస్తుంది. అసలు ఈ ట్రాఫిక్ లేకుండా ఈ ఏరియా అయితే ఎంత ప్రశాంతంగా ఉందంటే కళ్ళు మూసుకొని డ్రైవ్ చేసుకోవచ్చు. చూడండి పచ్చని పొలాలు. నాకు పచ్చని పొలాలు అంటే ఎంత ఇష్టమో. పచ్చని పొలాల్లో అన్ని పట్టుకు వెళ్ళి వండుకొని తింటే చాలా బాగుంటుంది. మా పాప అయితే సూపర్ గా డ్రైవ్ చేస్తుంది. ఈ మధ్యనే రీసెంట్ గా నేర్చుకుంది, మంచిగా డ్రైవ్ చేస్తుంది. మనం అనుకున్న డెస్టినేషన్ కి అయితే వచ్చేసాం. ఇదిగోండి ఇక్కడ ఆర్యా కలెక్షన్స్ అని కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్యా కలెక్షన్ ఉంది. మొత్తానికి అయితే ఈ రోడ్ అయితే సూపర్ గా ఉంది. మంచిగా హాయిగా ఆడుతూ పాడుతూ డ్రైవింగ్ చేసుకొని రావచ్చు. అంత బాగుంది. ఫైనల్ గా ఈ షాప్ కి అయితే చేరుకున్నాం కదా. నాకు కొన్ని నచ్చినవన్నీ పక్కకి తీసి పెట్టుకున్నాను. మీకు 1 బై 1 షేర్ చేస్తాను. ఇది సెమీ కంచి, మంచి రెడ్ అండ్ గోల్డెన్ కాంబినేషన్ లో చుట్టూ ఇక్కడ ఫ్లవర్స్ క్రీపర్స్ వచ్చి ఇక్కడ గోల్డెన్ బార్డర్ ఇచ్చారు. గోల్డెన్ బార్డర్ ఇచ్చి ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ ఉంది. చాలా బాగుంది. దీని ప్రైస్ అయితే 2500 ఇచ్చారు. ఇది పైన బోర్డర్ ఏమో చిన్నది ఇచ్చారు. చిన్నది ఇచ్చి కిందకేమో కొంచెం మరీ పెద్దగా కాకుండా ఒక మాదిరి బార్డర్ అయితే ఇచ్చారు. చూడండి, నేనైతే పెట్టుకొని మీకు చూపిస్తున్నాను. ఎలా ఉందో చూడండి. నాకైతే ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది. దీని ప్రైస్ 2500 రూపీస్. ఇదైతే సెమీ కంచి. ఇది పైకి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చి చిన్న స్మాల్ బార్డర్ ఇచ్చారు. చిన్న బార్డర్ ఇచ్చి మిడిల్ అంతా మస్టర్డ్ ఎల్లోలో చిన్న చిన్న సెల్ఫ్ డిజైన్ లాగా మొత్తం ఒక గోల్డెన్ కలర్ షేడ్ లో మొత్తం వచ్చింది. ఇక్కడైతే కొంచెం బిగ్ బార్డర్ 14 ఇంచెస్ బార్డర్ లాగా ఇలా గ్యాప్ బార్డర్ లాగా ఇచ్చారు. ఇక్కడ వీల్స్ టైప్ లాగా వచ్చి ఇక్కడ ఇలా కొంచెం అది షేడ్ కొంచెం మెరూన్ కాదు, రెడ్ కాదు, అది బ్రిక్ కలర్ లా వచ్చింది. ఇక్కడైతే చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్.
పళ్ళు కూడా చూడండి గ్రాండ్ గా చాలా బాగా వచ్చింది. ఇది మ్యారేజ్ పార్టీస్ కూడా నాకు తెలిసి వేసుకోవచ్చు, అంత బాగుంది. ప్లెయిన్ కలర్ మెజంతా పింక్ లోన దీనికైతే బ్లౌజ్ అయితే ఇచ్చారు. దీని ప్రైస్ కూడా 2500. 2500 అయితే ఎఫర్టబుల్ ప్రైస్. ఇదైతే కొంచెం మరీ బరువు అయితే లేదు, లైట్ వెయిట్ లోనే ఉంది, చాలా బాగుంది. నెక్స్ట్ వన్ ఈ కలర్ ఆల్ ఓవర్ సారీ అంతా ఎంత మంచి పింక్ అంటే లేడీస్ ఫస్ట్ ప్రిఫర్ చేసేది పింక్ కలర్. నాకు చాలా బాగా ఇదైతే చాలా బాగుంది. చిన్న చిన్నగా బుటీస్ లాగా ఇచ్చి ఇక్కడ గోల్డెన్ కలర్ బోర్డర్ పైన కింద సేమ్ సైజ్ బోర్డర్ అయితే ఇచ్చారు. చాలా బాగుంది. ఇది ఫ్యాన్సీలో ఇది చాలా బాగుంది. దీని ప్రైస్ అయితే 2000 ఏమో. కొంచెం అడిగితే తగ్గిస్తారంటున్నారు, అడిగి. చాలా బాగుంది. ఈ కలర్ అయితే సూపర్ కలర్, ఎవర్ గ్రీన్ కలర్. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, మామూలుగా కాదు. నెక్స్ట్ వన్ సెమీ బెనారస్, మిడిల్ లో డార్క్ పర్పుల్ కలర్ ఇచ్చారు, పైన కింద లైట్ గ్రీన్ కలర్ లో అయితే ఇచ్చారు, ప్యారెట్ గ్రీన్ లో ఇచ్చారు. మరీ కొట్టొచ్చినట్టు కాకుండా మంచి ఇచ్చారు. ఇక్కడ గ్యాప్ బోర్డర్ లాగా ఇచ్చారు. పైన చిన్న ఇది వచ్చి ఇక్కడ గ్యాప్ వచ్చి ఇక్కడ ఇదైతే గోల్డెన్ కలర్ లో దానిపైన డిజైన్ అయితే వచ్చింది. దీని ప్రైస్ అయితే 2200. దీని ప్రైస్ అయితే చాలా లైట్ వెయిట్ లో చాలా బాగుంది. ఫ్యాన్సీ బెనారస్. సార్ నేను పెట్టుకొని చూపిస్తాను చూడండి. ఇది పీచ్ కలర్ లో బార్డర్ ఏమో గ్రీన్ కలర్ ఇచ్చారు, మధ్యలో ఆ గ్రీన్ కలర్ నే ఎలివేట్ చేస్తూ అక్కడక్కడ చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చారు. మొత్తం చిన్న లీవ్స్ డిజైన్ అయితే సారీ మొత్తం ఇచ్చారు. ఇది చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. ఇది కూడా 2500. ఇది కూడా సెమీ కంచి సారీ. ఇది కూడా 2500 లో ఉంది. 2500 లో అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. పెళ్లిళ్ళకి వాటికి ఫంక్షన్స్ కి అయితే చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. ఆ లైటింగ్స్ లో అయితే దీని కలర్ అయితే సూపర్ గా ఉంటుంది. దీనికైతే బ్లౌజ్ ఇలా ఇచ్చారు, బ్రొకెట్ లో ఇచ్చారు ఈ బ్లౌజ్ అయితే. కానీ బ్రొకెట్ లో మరీ స్టిఫ్ గా కాకుండా సాఫ్ట్ లో వచ్చింది, చాలా బాగుంది ఇదైతే. దీని ప్రైస్ కూడా 2500. నాకు నచ్చిన కలర్స్ అయితే పక్కన పెట్టి నేను ఇలా పెట్టుకొని అయితే చూపిస్తున్నాను, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. మంచి గ్రీన్ కలర్ లో కిందన మెజంతా పింక్, ఇది మెజంతా పింక్ వచ్చింది. దాని మీద మొత్తం గోల్డెన్ కాపర్ టైప్ లాగా ఇలా డిజైన్ ఇచ్చారు. ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది కట్టుకుంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కి అలా కట్టుకుంటే చాలా బాగుంటుంది. బర్త్డే పార్టీస్ కి అలా చిన్న చిన్నవి అవుతాయి కదా. చిన్న చిన్న గోల్డెన్ బుటీస్ ఇచ్చారు ఇక్కడ. ఇది నారాయణపేట సారీ. ఇది ఈ కిందనైతే మెజంతా పింక్ ఇచ్చారు. ఇదైతే పళ్ళు వచ్చింది, ఇక్కడ గ్రాండ్ పళ్ళు ఇచ్చారు. దీనికైతే దీని కాస్ట్ 1450 రూపీస్. చూడడానికి చాలా బాగుంది. ఇది సెమీ గద్వాలు కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇదైతే మెహందీ కలర్ గ్రీన్ వచ్చి కిందకి మంచి పింక్ కాంబినేషన్ లో ఇక్కడ గోల్డెన్ డిజైన్ లాగా వచ్చింది. చిన్న చిన్న గోల్డెన్ కలర్ చిన్న చిన్న బుటీస్ ఇచ్చి ఇక్కడ కనిపించని టెంపుల్ డిజైన్ అయితే స్మాల్ టెంపుల్ డిజైన్ ఇచ్చారు. ఇది సెమీ గద్వాలు. దీని ప్రైస్ అయితే 1700. 1700 కి అయితే చాలా లైట్ వెయిట్ లో చాలా బాగుంది కలర్ కాంబినేషన్. నేను చూడండి ఇలా పెట్టి అయితే చూపిస్తున్నాను. పైకి స్మాల్ బార్డర్ వచ్చి కిందకి మరీ పెద్ద బార్డర్ కాకుండా బాగుంది. నెక్స్ట్ ఇలా బెనారస్ టైప్ లో మిడిల్ లో మంచి స్నఫ్ కలర్ వచ్చి బార్డర్ ఏమో మంచి మెంత్ కలర్ అయితే వచ్చింది. చాలా బాగుంది. ఇది కూడాను చిన్న చిన్న సిల్వర్ కలర్ డాట్స్ అయితే ఇచ్చుకున్నారు. ఇక్కడ సిల్వర్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు కదా. మస్టర్డ్ ఎల్లో, ఇక్కడ మస్టర్డ్ ఎల్లో పైకి చిన్న బార్డర్ ఇచ్చి కిందకి అయితే పెద్ద బార్డర్ ఇచ్చారు. చిన్న చిన్న సిల్వర్ డాట్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. చాలా బాగుంది. దీని ప్రైస్ కూడా 1700. చాలా బాగుంది. లైట్ వెయిట్ అయితే చాలా బాగుంది. నేను ఒకసారి వేర్ చేసేసి జస్ట్ వేసుకొని అయితే చూపిస్తా. నెక్స్ట్ ఆరెంజ్ కలర్ అండ్ రెడ్ కాంబినేషన్ లో ఇది సూపర్ కాంబినేషన్, చాలా బాగుంది. ఇది మంగళగిరి టైప్ లాగా మధ్యలో ఇలా చెక్స్ కనిపించని గోల్డెన్ చెక్స్ అయితే వచ్చాయి. పైన చిన్న బార్డర్ అయితే చాలా బాగుంది. చిన్న బార్డర్ పీకాక్స్ అండ్ ఒక రౌండ్ వీల్స్ లాగా ఇచ్చి కిందనేమో సేమ్ అదే వచ్చి కిందన ప్లెయిన్ లాగా వచ్చింది. చాలా బాగుంది ఇది. దీని ప్రైస్ కూడా 2500.
ఇది నెక్స్ట్ వన్ ఏమో సెమీ గద్వాల్లోనే ఇలా మంచి పింక్ కలర్ వచ్చి ఇక్కడ బోర్డర్ అయితే మెరూన్ కలర్ అండ్ మొత్తం కాపర్ కలర్ లాగా వచ్చి కిందన ఇలా కింద సన్న రిబ్బన్ గ్రీన్ అయితే ఇక్కడ ఇచ్చారు. పైన చిన్న బార్డర్ ఇచ్చి కిందకైతే స్మాల్ బార్డర్ ఇచ్చారు. ఇది కూడా ప్రైస్ 2500. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది నెక్స్ట్ వన్ మంచి గ్రీన్ కలర్ ఇచ్చి కిందన చాలా మిరపకొండ కలర్ రెడ్ అయితే ఇచ్చారు. ఇక్కడ గోల్డెన్ కలర్ ఇందులోనే మిక్స్ అయ్యేసరికి మనకి కాపర్ కలర్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ అయితే చిన్న చిన్న బుట్టీస్, ఒక పీకాకు, ఇక్కడ రౌండ్ చిన్న చిన్న ఫ్లవర్ బుట్టి లాగా ఇచ్చి ఈ పైకేమో స్మాల్ బార్డర్ ఇచ్చారు, కిందకేమో లాంగ్ బార్డర్ అయితే ఇచ్చారు. ఇదైతే చాలా బాగుంది ఈ కలర్ కాంబినేషన్. ఇది మంచి లైట్ వెయిట్ లో చాలా బాగుంది. 1750 దీని ప్రైస్ కూడా. ఇంత లైట్ వెయిట్ లో సెమీ గద్వాల్ అయితే వస్తుంది 1715 కి అయితే చాలా బాగుంది. ఇక్కడ చూడండి గ్రాండ్ పళ్ళు అయితే చాలా బాగా గ్రాండ్ పళ్ళు అయితే వచ్చింది. మంచి పండు మిర్చి కలర్. ఈ కలర్ అయితే 1750లో అంటే నాకు కూడా స్టన్నింగ్ ప్రైస్ అయితే ఉంది. నాకు స్టన్నింగ్ ప్రైస్ అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ సెమీ కంచిలో కూడా మంచి ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చింది. ఇది కొంచెం కల్నేత షేడ్ లో ఆరెంజ్ అండ్ పింక్ మిక్స్డ్ అయితే వచ్చింది. చిన్న చిన్నగా ఒక కొమ్మలు క్రీపర్స్ లాగా వచ్చి అంతా ఫ్లవర్స్ వచ్చి బాగుంది. దానిలో కనిపించిన చిన్న చిన్న బుట్టి చిన్న చిన్నగా అయితే ఇచ్చారు. పైకి అయితే చిన్న బార్డర్ ఇచ్చి పైకేమో కిందకేమో పెద్ద బార్డర్ ఇచ్చారు. దీనిదైతే ఇది కూడా చాలా బాగుంది. ఇది కూడా ప్రైస్ 1750. 1750 కి అయితే ఇది కూడా చాలా బాగుంది. ఇది క్లాత్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ కూడా బెనారస్ లో మంచి లెమన్ ఎల్లో, కిందకేమో పర్పుల్ కలర్, డార్క్ పర్పుల్ కలర్ అయితే ఇచ్చారు. ఈ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఎల్లో అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇది మొత్తం సెల్ఫ్ కలర్ లాగా గ్రీన్ కలర్ లో మొత్తం కనిపించని డిజైన్ అయితే వచ్చింది. దీని ప్రైస్ అయితే 25. నెక్స్ట్ డార్క్ మెరూన్ కలర్ కి బోర్డర్ ఏమో ఇక్కడ స్నఫ్ కలర్ మీద మంచి గోల్డెన్ కలర్ పీకాక్స్ అయితే ఇలా ఇచ్చారు. ఈ సారీ మొత్తం 2 బర్డ్స్ అయితే స్పారోస్ లా ఉన్నాయి. ఒక క్రీపర్ మీద 2 స్పారోస్. ఇక్కడ ఫ్లవర్ లాగా సారీ హోల్ సారీ అంతా మంచిగా ఇలాగా బాగుంది. మంచి గోల్డెన్ కలర్ ఇచ్చుకొని చాలా బాగుంది. పైకి అయితే చిన్న బార్డర్ వచ్చింది, కిందకి కొంచెం పెద్ద బార్డర్ ఇచ్చారు. దీని ప్రైస్ అయితే 2000. చాలా బాగుంది ఈ కాంబినేషన్ కూడాను. ఇది మంచి పేస్టల్ కలర్ లో పీచ్ కలర్ కి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అయితే దీనికి చిన్న బార్డర్ తో చాలా పైకి చిన్న బార్డర్ వచ్చింది. కిందకైతే ఆల్మోస్ట్ 12 ఇంచెస్ బార్డర్ ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. దీని ప్రైస్ 3000 రూపీస్ దీని ప్రైస్ అయితే. నెక్స్ట్ వన్ మిడిల్ లో మంచి ఎల్లో షేడ్ ఇచ్చారు. పైకి రెడ్ అండ్ కింద కూడా రెడ్ కలర్ బార్డర్ ఇచ్చి దీని బార్డర్ మీద గోల్డెన్ కలర్ లో చిన్న డిజైన్ అయితే ఇచ్చారు. ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. పెళ్లిళ్ళకి వాటికి అయితే కట్టుకుంటే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ బ్రైడల్ లుక్ లా అనిపిస్తుంది ఈ సారీ అయితే. దీని ప్రైస్ అయితే 2500. చూసారా, నేనైతే కొంత కలెక్షనే చూపించగలిగాను. ఇంకా మోడల్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి. పబ్లిక్ ఎక్కువ ఉండటం వల్ల నేనైతే సగమే చూపించగలిగాను. ఈ రోజు వీకెండ్ కాకపోయినా ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నది. బాక్సులతో కొత్త కలెక్షన్ అంతా తీసుకొని అక్కడ పెడుతున్నారు, ఓపెన్ చేస్తున్నారు. కానీ అక్కడ ఉన్న రష్ మొత్తము తోసి పడేస్తున్నారు. ఇక్కడ సారీస్ కి అంత డిమాండ్ అయితే ఉన్నది. ఒకటి చేతిలో నుంచి ఒక్కొక్కటి ఇలా అసలు మనము పట్టుకుంటుంటే ఆ బాక్సులు కూడా మన చేతిలో నుంచి అయితే లాగేస్తున్నారు. చూసారా, నా షాపింగ్ అయితే అయిపోయింది. చూడండి, నేను 3 బ్యాగ్స్ సారీస్ అయితే 10,000 రూపీస్ సారీస్ అయితే తీసుకున్నాను. నేను ఏమేమి తీసుకున్నానో ఇంటికి వెళ్ళాక మీకు 1 by 1 ఇది ప్రైస్ తో చూపిస్తాం. మా షాపింగ్ అయితే అయిపోయింది. మేమైతే ఇంటికైతే వచ్చేసాము. చీరలు షాపింగ్లు అంటే మనకి ఎంత నీరసం ఉన్నా హుషారు పొంగి పొరలిపోయి వచ్చేసి మామూలుగా కాదనమాట. ఎక్కలేని ఎనర్జీ వచ్చేస్తుంది. నేను చేసిన షాపింగ్ ఎన్ని సారీస్ తీసుకున్నానో మీకు 1 by 1 అయితే ఇప్పుడు చూపించేస్తాను. ఇదిగోటి ఈ బ్లూ కలర్ అండ్ ఇలాగా గోల్డెన్ కలర్ వచ్చింది. ఫస్ట్ ఇందులో పింక్ మీకు ఆల్రెడీ నేను వీడియోలో చూపించుంటాను. పింక్ ఫస్ట్ నేను పిక్ చేసుకున్నాను, బాగా నచ్చింది.
కాకపోతే తర్వాత దూరం నుంచి ఈ సారీ చూస్తున్నాను అనమాట. చూడగానే నాకు ఒక పట్టు సారీ లుక్ లా చాలా బాగా కనిపించింది. మా అమ్మాయి నన్ను వేరం తొందరగా వెళ్ళి అది పట్టుకురా అని చెప్పాను. అయితే తను అంది, నువ్వు తీసుకున్నావు కదా పింక్ లోనే అని చెప్పి అంది. కానీ నాకు ఈ కలర్ ఎక్కువ, పింక్ కంటే ఇదే మంచి హైలైట్ గా కనిపించింది. మంచి బ్లూ కలర్ ఇది, చాలా బాగుంది. కట్టుకుంటే ఏదైనా ఫంక్షన్స్ కి వాటిల్లో కట్టుకుంటే ఇదే మన బ్లూ కలరే హైలైట్ గా ఉంటుంది. అండ్ ఫొటోస్ లో వాటిల్లో బ్లూ కలర్ బాగా పడుతుంది అనమాట. మనం మంచి మన ఫేస్ లో మంచి బ్రైట్ కలర్ వస్తుంది. నేను ఇప్పుడు ఇదైతే మీకు వేసి చూపిస్తాను. ఇలా వీటికి చిన్నగా సన్నగా ట్యాజిల్స్ అయితే వచ్చాయి. దీని బ్లౌజ్ అయితే చూడండి, ఇది ఎంత బాగుందో. ఈ పళ్ళు అయితే మంచి గ్రాండ్ లుక్ లానే వచ్చింది. వీడియోలో మీకు కలర్ ఎలా కనిపిస్తుందో ఏమో కానీ ఇది మంచి బ్లూ కలర్ అన్నమాట. మనం మంచి అంటే రెడీ అయ్యి ఏదో ఫంక్షన్ కి మనం అలా వేసుకున్నాం అనుకోండి, మంచి అంటే పిక్స్ కూడా చాలా బాగా వస్తుంది. దీని ప్రైస్ అయితే 1200. 1200 కి ఇంత గ్రాండ్ లుక్ సారీ అయితే నాకు తెలిసి రాదనుకుంటాను. నెక్స్ట్ ఈ సారీ రాణి పింక్ అండ్ ఇక్కడ పీచ్ కలర్ అయితే వచ్చింది. పీచ్ కలర్ అండ్ గోల్డెన్ ఫ్లవర్స్ అన్ని మొత్తము సమ్ డిజైన్ అయితే వచ్చింది. ఇక్కడ చిన్న టెంపుల్ డిజైన్ వచ్చింది. చిన్న చిన్న మ్యాంగో బుట్టీస్ లాగా ఇక్కడైతే వచ్చింది. ఇది మంచి రాణి పింక్. ఇది యాక్చువల్ గా ముందు నేను సెలెక్ట్ చేసుకోలేదు, కొన్ని సారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మా అమ్మాయి ఎక్కడి నుంచి చూసిందో ఈ సారీ పట్టుకొని వచ్చి ఇది చాలా బాగుంది చూడు కాంబినేషన్ అని మా అమ్మాయి నా చేతిలో పెట్టింది లేదో, ఒక ఇద్దరు ఎంత ఫాస్ట్ గా పరిగెట్టి వచ్చి ఇది ఎక్కడ తీశారు మేడం, ఇది ఎక్కడ ఏ సైడ్ నుంచి తీశారు నాకు చెప్పండి, ఇంకొకటి ఉందా అని అడిగారు. ఏమో నాకు తెలియదండి, మా అమ్మాయి అయితే తీసుకొచ్చింది అని అన్నారు. అప్పటికి నాకు ఇంకా దీని ప్రైస్ అయితే తెలియదు. కౌంటర్ దగ్గరికి వెళ్ళి అడిగితే దీని ప్రైస్ అయితే 1750 అన్నారు. సమ్ సెమీ టైప్ లో, పట్టులో సెమీ టైపు. అసలు 1250 కంటే ఇది పెద్ద హెవీ వెయిట్ కూడా కాదు. 1250కి అయితే నాకు చాలా మామూలుగా కాదు, మంచి వర్తబుల్ అనిపించింది. ఇది మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అక్కడ అయితే ఉన్నాయండి. నాకు ఈ కలర్ బాగుంటుందని నేనైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ సారీ ఇది మంచి గోల్డెన్ కలర్ లో వచ్చి కిందన చిన్న బోర్డర్, కింద పైన ఆల్మోస్ట్ సేమ్ బోర్డర్, ఈక్వల్ బోర్డర్ లాగా వచ్చింది. ఈ సారీ మా అమ్మాయికి చాలా బాగా నచ్చింది. ఈ సారీ నాకు చాలా బాగా నచ్చింది, నాకు తీసుకో అని చెప్పింది. సరే అని నేను తీసుకున్నాను. ఏవో సంథింగ్ రీల్స్ కి వాటికి పనికొస్తుంది, నాకు తీసుకో అని చెప్పింది. ఓకే సరే అని ఇది తీసుకున్నాను. ఇక్కడ చాలా, ఇందులో అయితే చాలా కలెక్షన్ ఉంది, చాలా మంది తీసుకుంటున్నారు సేమ్ సారీసే. నేను కూడా సరే అమ్మాయి తీసుకోమంది కదా అని తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే ఓన్లీ 800 రూపీస్. 800 రూపీస్కి ఏమొస్తుంది అనేసి ఇది తీసుకున్నాను. చాలా బాగుంది, గోల్డెన్, మంచి గోల్డెన్ కలర్ ఇది. నెక్స్ట్ అయితే ఈ సారీ ఇది బాక్సెస్ లో ఉంది. నేను వెళ్ళి ఒకసారి బాక్స్ చెక్ చేసుకుంటే ఈ కలర్ కాంబినేషన్ అయితే కనిపించింది. వెంటనే వెళ్ళి మా అమ్మాయికి చూపించాను, చాలా బాగుంది అని చెప్పింది. ఇక్కడ లైట్ ఒక బిస్కెట్ కలర్ లో వచ్చింది. వచ్చి సెల్ఫ్ లోన ఈ డిజైన్ అంతా సెల్ఫ్ లో వచ్చి కిందకి మంచిగా చిన్న పైకి అయితే చిన్న బోర్డర్ వచ్చింది, పైకి కిందకి కొంచెం లాంగ్ బోర్డర్. ఇది సెమీ కంచి అన్నమాట. ఆల్మోస్ట్ లైట్ వెయిట్ లోనే ఉంది, బాగుంది. ఇది పెళ్లిల్లో వాటిల్లోన లైక్ బ్రైడల్ లుక్ సారీ లాగా కనిపిస్తుంది. బ్రైడల్ కట్టుకున్నా కూడా బాగుంటుంది. ఆ కట్టుకునే విధానము మంచిగా ఉంటే మంచి, ఇది ఎంతో 10,000 15,000 టైప్ సారీస్ సారీ లాగా లుక్ కనిపిస్తుంది. ఆ వేర్ చేసుకునే విధానంలోనే ఉంటుంది. మా అమ్మాయి అంది ఇది సూపర్ గా ఉంది, ఇక ఆలోచించకు, ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది, తీసుకో ఇది అంది. ఇక ఆమె సరే బాగుంటుంది అంటే, మనకంటే ఎదుటి వాళ్ళు మనకి చెప్పి దానికోసము చెప్తే ఓకే ఓకే బాగుంది అనేసి ఇద్దరు ముగ్గురు కూడా అడిగాను, ఈ కాంబినేషన్ ఎలా ఉందంటే సూపర్ గా ఉంది మేడం, చాలా బాగుంది అన్నారు. ఇక ఆలోచించలేదు, ఇది తీసుకున్నాను. ఇద్దరు ముగ్గురు కూడా మీరు తీసుకుంటారా లేదంటే నేను తీసుకుంటా అనేసి వాళ్ళు అడిగారు అనమాట. ఇక వాళ్ళు అడిగేసరికి ఇంకా మనం ఇంకా ఆగుతామా, ఇక ఓకే దీనికి బాగానే ర్యాంకింగ్ ఉందని చెప్పి ఇక ఇది వదలలేదు, ఇది తీసుకున్నాను. సెమీ కంచి అన్నమాట. దీనికి మంచిగా బ్లౌజ్ కి మంచి వర్క్ చేయించుకొని వేసుకుంటే ఎక్కడున్నా మనమే, ఏ పార్టీకి వెళ్ళినా ఆ పార్టీలో మనమే కనిపిస్తాం అనమాట. అంత బాగుంది ఈ సారీ అయితే. దీని ప్రైస్ కూడా 25 అండి. 2500 కి ఇంత మంచి సారీ వస్తుంది లైట్ వెయిట్ లో, చాలా బాగుంది. ఈ క్లాత్ అంతా మంచిగా ఉంది, నాకైతే చాలా బాగా నచ్చి ఇక
దీనికి ఇంకా అందరూ ఓటేస్తున్నారు కాబట్టి దీన్ని అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వన్ ఇదండి, లైట్ వైట్ లో అసలు దీంట్లో ఏమీ లేదు, అంత హాయిగా ఇది కట్టుకుంటే గుడ్ ఫీల్ గా ఉంటుంది. ఇది మంచి ప్యారెట్ గ్రీన్ వచ్చి మంచి మెజంతా రాణి మెజంతా పింక్ లా వచ్చింది, లైట్ మెజంతాలో వచ్చింది. ఇక్కడేమో ఇలా చిన్న చిన్న చిప్ వర్క్ అయితే గోల్డ్ సిల్వర్ కలర్ లో చిప్ వర్క్ వచ్చింది. ఇక్కడేమో చిన్న చిన్న కట్ వర్క్ లో కూడా అదే డిజైన్ తో ఇలా ఇచ్చారు. ఇంత లైట్ వెయిట్ ఉందంటే అంత లైట్ వెయిట్, అసలు వేసుకుందామా లేదా అన్నంతగా ఉంటుంది. మా అమ్మాయికి ఈ కలర్ కాంబినేషన్ నచ్చి ఈ చీర తీసుకోమ్మా అంది, ఓకే అని ఈ సారీ అయితే తీసుకున్నాను. దీనికి ఇలా ఫ్లోరల్ లో ఇలా ఈ బ్లౌజ్ అయితే దీనికైతే ఇచ్చారు. దీనికి ఎందుకు మరి ఈ బ్లూ ఎందుకు ఇచ్చారో కూడా నాకు అర్థం కాలేదండి. ఓకే, మరి దీనికి కాంబినేషన్ ఇది వచ్చింది కాబట్టి ఓకే అని తీసుకున్నాను. లేదా వేరే దీనికి బ్లౌజ్ తీసుకుంటే బాగుంటుందా, మీరైతే సజెషన్ ఇవ్వండి. ఇది వేసుకుంటే బాగుంటుందా లేకపోతే వేరే బ్లౌజ్ తీసుకొని మనం పేరప్ చేసుకుంటే బాగుంటుందో మీరైతే సజెషన్ ఇస్తారని అనుకుంటున్నాను. మీరు సజెషన్ ఇచ్చిన బట్టి నేను ఫాలో అవుతాను. ఫస్ట్ ఇలా అయితే నేను స్టిచ్ చేయించుకుంటాను, పాపకైతే స్టిచ్ చేయిస్తాను. తర్వాత మీరు ఏదైనా సలహా ఇస్తే దాన్ని బట్టి చూస్తాను. అసలు మేము ఏ షాప్కి వెళ్ళినా ఇప్పుడే కాదండి, ఎప్పుడు ఏ షాప్కి సారీ షాపింగ్కి వెళ్ళామంటే మేము ఏ సారీ పట్టుకుంటే చుట్టుపక్కల వాళ్ళు ఇంకా అది లాగేసి మీరు తీసుకున్నారా వాళ్ళు కూడా అక్కడ చూపించిన వాళ్ళు అంటారు, మీరు తీసుకుంటున్నారా మేడం, ఇది కన్ఫామా, వాళ్ళు అడుగుతున్నారు, ఇద్దరు ముగ్గురు వెయిటింగ్లో ఉంటారు. అదేమో మాకు అసలు అర్థం కాదు. ఎవరైనా ఏ షాప్కి వెళ్ళండి, మేము పట్టుకున్నాం మా చేతిలో లాగేస్తారు, మేము చెప్తాము పలానా ప్లేస్లో మేము తీసుకున్నామండి, అక్కడ ఉన్నాయి కొన్ని కలర్ కాంబినేషన్లు చూడండి అంటారు. లేదు మాకు ఇదే కలర్ కావాలి ఇంకోటి ఉందా అని అంటారు. ఉంటే ఉన్నదని చెప్తాము, వాళ్ళు తీసుకుంటారు. లేదు అంటే ఇక అందులో కలర్స్ మీరు చూసుకోండి అని అయితే మేము చెప్తాము. దీని ప్రైస్ అయితే 1200 అండి. దీని ప్రైస్, ఈ కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉంది, హాయిగా ఉంటుంది. ఇది వేసుకుంటే మాత్రం వేసుకొని మంచిగా జర్నీ కూడా చేయొచ్చు, ఇది వేసుకొని అంత హాయిగా ఉంది. నెక్స్ట్ అయితే ఈ కాటన్ సారీ అండి, ఇది మా అమ్మ కోసం అయితే తీసుకున్నాను. మా అమ్మకి ఎల్లో కలర్ సారీస్ అంటే పిచ్చి, ఎక్కడికి వెళ్ళినా మా అమ్మ కోసం వెతుకుతాను అనమాట. ఎల్లో కలర్ లో సారీ ఉందా, కాటన్ ప్యూర్ కాటన్ అయితే ఆమె కట్టుకుంటుంది, సిల్క్ మిక్స్డ్ అయితే ఆమె కట్టుకోదు. ఎక్కడికి వెళ్ళినా ఆమె కొన్నిసార్లు చూస్తుంది కదా టీవీలో వాటిల్లో చూసినప్పుడు పలానా సారీ చూసానని మామూలుగా నాతో డిస్కస్ చేస్తుంది. అప్పుడు మ్యాక్సిమం నేను సారీ షాపింగ్కి వెళ్ళానంటే అలాంటి మోడల్ ఉందేమో వెతుక్కొని ఉంటే తీసుకొస్తా, లేదు అంటే ఏదో ఒకటి ఇలా లైట్ వెయిట్ లో కాటన్ లో అయితే తీసుకొస్తాను. దీని ప్రైస్ అయితే 500 పడింది. అదే చూపించాను, నచ్చిందమ్మా తీసుకురాగానే చూపించాను, నచ్చిందమ్మా అంటే ఎల్లో ఉంది కాబట్టి ఎలా అంటే ఎల్లో టచ్ ఉంటే చాలు నాకు ఇంకా నచ్చేస్తుందని నీకు తెలుసు కదా అని చెప్పింది. సరే మీకు కూడా చూపిద్దామని 500కి చాలా బాగుందండి. దీనికి బ్లౌజ్ పీస్ కూడా సపరేట్ పీస్ లోపల ఉన్నట్టుంది. నేను అసలు ఓపెన్ చేసి కూడా చూడలేదు, మీకు ఇలా నేను చూపిస్తున్నాను. చాలా బాగుంది. 500కి అయితే ఏమొస్తుందండి ఇప్పుడు, క్లాత్ అది చాలా బాగుంది. ఓకే, 2-3 టైమ్స్కి అలా కట్టేసి ఇంకా ఏముంది పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. చూసారు కదా, ఇదైతే నా షాపింగ్ అండి. నేనైతే బిలో 10,000లోనే నాకు ఇన్ని సారీస్ అయితే వచ్చాయి. ఈ సారీస్ నేను తీసుకున్న సారీస్ కలెక్షన్లో మీకు ఏ సారీ నచ్చిందో నాకైతే చెప్పండి. మీకు ఒకవేళ ఈ కలెక్షన్ అంతా నచ్చి మీకు కూడా వెళ్ళాలి చూడాలి అనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో ఆ లొకేషన్ అయితే లింక్ పెడతామండి, మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. ఈ 10,000 బిలో ఇన్ని సారీస్ వస్తాయితే నేనైతే అనుకోను. ఎందుకంటే ఇంత అసలు ఇది 1750 అంటే అసలు మామూలుగా కాదు, మంచి హెవీ పట్టు లాగే ఉంది, మళ్ళీ మంచి లైట్ వెయిట్ లో కూడా ఉంది, వెయిట్ రాకుండా. ఇప్పుడు ఎలా అంటే సెమీస్ లో బాగా వెయిట్ వస్తున్నాయి కదా, ఇది వెయిట్ లేకుండా ఇలాంటి కలరు ఎప్పుడు ఉన్న రొటీన్ కలరే, కాకపోతే ఈ కాంబినేషన్ అయితే బాగా వచ్చింది. మళ్ళీ నేను పట్టుకున్నాక ఇద్దరు ముగ్గురు దీనికి కాంపిటీషన్ వచ్చారు కాబట్టి ఓకే నేను నా సెలెక్షన్ అయితే బాగుంది, ఈ సారీ అయితే బాగుందని ఇంకా దీన్ని ఇలా కాదు ఇలా చెంకలో పట్టుకున్నాను, ఇలా పట్టుకునే తిరిగానండి. నా షాపింగ్ అయితే అలా అయింది. క్రౌడ్ అంటారా, టూ మచ్ క్రౌడ్ అండి, మన వల్ల అయితే కాదు. మా అమ్మాయి వెళ్ళిపోదాము, ఇప్పటి వరకు చేసింది చాలు, చూసింది చాలు, ఇంకోసారి మళ్ళీ కావాలంటే రావచ్చు, చాలా లేట్ అయిపోయింది. మేము అక్కడికి వెళ్ళే వరకు 12:30 అలా అయిపోయిందండి, ఇంటికి వచ్చే వరకు
4 అయింది. మా అమ్మ ఫోన్లు చేస్తూనే ఉంది, ఇంత టైం అయింది, ఎక్కడున్నారు, తిండి లేకుండా. మరి షాపింగ్ అంటే మనకి తిండి నిద్ర ఏమీ గుర్తురావండి. చూసారు కదా, ఆర్య కలెక్షన్ కి అయితే అంత డిమాండ్ ఉందండి. మీకు ఏ సారీ నచ్చిందో మీరైతే కామెంట్ చేయండి. మరో కొత్త వీడియోతో మీకు కలుస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.